హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మనలో మానసిక బలాన్ని పెంచుకోవడం ఎలా అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు ముందే తెలియదు. కొన్నిసార్లు నవ్వుతూ ఉన్న మనసు ఒక్క క్షణంలోనే మౌనంగా మారిపోతుంది. చిన్న మాట, ఒక చిన్న సంఘటన మనలో పెద్ద గాయాన్ని మిగులుస్తుంది. కానీ ఆ గాయం మనలో బలాన్ని కూడా తయారు చేస్తుంది అనేది చాలామంది గుర్తించరు. మానసికంగా బలంగా ఉండడం అంటే కన్నీళ్లు రాకపోవడం కాదు. మానసిక బలం అంటే కన్నీళ్లు వచ్చినా వాటి వెనక దాగిన ఆశను మళ్ళీ వెతకగలగడం. మానసికంగా ఉండడం అంటే మనం ఎవరికీ అవసరం లేకుండా జీవించడం కాదు. అవసరం ఉన్న వాళ్లతో మన మనస్సు బాధపడకుండానే మన విలువను కాపాడుకుంటూ జీవించడం. జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్టుగా ఉండదు. కానీ మనం ఎలా స్పందిస్తామో అదే మన బలం. కొంతమంది మనల్ని గాయపరుస్తారు, మరికొంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాళ్ళు వెళ్ళిపోయినా మీ మనసు ఇంకా మీ దగ్గరే ఉంది అంటే మీరు ఓడిపోలేదు అనేదే అర్థం. మానసిక బలం అంటే అరిచే స్వరం కాదు, నిశ్శబ్దంగా ఉండే శక్తి. ఎవరూ చూడని చోట మనం మనల్ని సర్దుబాటు చేసుకునే తత్వం. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. మనసు బాధపడుతుంది, ఆశ మసకబారిపోతుంది. అప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే, మనలోని ప్రశాంతతను వెతకడం. మనస్సు అల్లాకల్లోలమైనప్పుడు దానిని బలంగా చెయ్యడానికి ఎవరో రారు, మనమే మన మనస్సుకు చెబుతాం. అది కూడా గడిచిపోతుంది. ఇది బలహీనత కాదు, ఇది ధైర్యం. ఏదైనా దెబ్బతిన్న తర్వాత కూడా మనలో కాంతి మిగిలి ఉండడం అంటే అదే మన మానసిక బలం. ఇది బలహీనత కాదు, ఇది ధైర్యం. ఏదైనా దెబ్బతిన్న తర్వాత కూడా మనలో కాంతి మిగిలి ఉండటం అంటే అదే మానసిక బలం. మానసిక బలం మనలో పుడుతుందా? కాదు, దాన్ని జీవితం నేర్పిస్తుంది. ప్రతిసారి ఓడిపోయినప్పుడు లేచి నిలబడడం నేర్పించే శక్తే మానసిక బలం. మానసిక బలం అంటే మనం గెలవడం కాదు, మనం తట్టుకోవడం. ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా మనం మన మనస్సుని పట్టుకొని నిలబడడం. మానసికంగా బలంగా ఉండాలంటే ముందు మనల్ని మనం అంగీకరించాలి, మన తప్పులను క్షమించాలి, ఎవరినీ నిందించకూడదు, కష్టాల్ని శత్రువులా చూడకూడదు. అవే మన గురువులు. మానసిక బలం అంటే మనసులో ప్రశాంతతను కాపాడుకోవడం. ఎవరైనా దూషించినా మన విలువ తగ్గదు, ఎవరైనా వదిలిపోయినా మన అర్హత తగ్గదు. జీవితం మనకు ఎప్పుడూ సులభం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మౌన పోరాటం ఉంటుంది. కానీ ఆ పోరాటాన్ని ఎవరు గెలుస్తారు అంటే తమ మనసును కంట్రోల్ చేసుకోగలిగే వారే గెలుస్తారు. మానసిక బలం అంటే పెద్ద పెద్ద పర్వతాలను ఎక్కడం కాదు, చిన్న చిన్న కష్టాల దగ్గర కూడా ధైర్యంగా నిలబడడం. ప్రతిరోజు కొంచెం ధైర్యం పెంచుకోండి. ఎవరూ మనపై విశ్వాసం పెట్టకపోయినా మనమే మన మీద విశ్వాసం పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ రక్షించరు, మీ మనసే రక్షిస్తుంది. జీవితంలో ఒక్కోసారి మనం పడిపోతాం, ఒక్కోసారి తడబడతాం. కానీ మానసిక బలం ఉన్నవాళ్ళు ఆ క్షణంలోనే నిలబడతారు. బలంగా ఉండడం అంటే దాయిలా కాకపోవడం, సహనంతో ముందుకు సాగడం. చాలామంది అనుకుంటారు, నేను బలహీనుడిని, నా మనస్సు చచ్చిపోయింది అని. బలహీనమనిపించుకోవడం కూడా ఒక శక్తి. ఎందుకంటే అది మనల్ని మన లోపాలను గమనించేందుకు సహాయపడుతుంది. మానసిక బలం అనేది ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలతో పెరుగుతుంది. రేపు బాగుంటుందని నేడు విశ్వసించండి, అదే మొదటి అడుగు. ఎంత కష్టమైన రోజైనా మళ్ళీ ఉదయిస్తుంది. మనలోని శక్తిని మనమే మర్చిపోకూడదు. మనలోని శాంతి, మనలోని అద్భుతమైన సహనం, మనలోని ధైర్యం, ఇవే మనలోని మానసిక బలాన్ని తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కరూ బాధపడతారు. కానీ బలమైన మనసు అంటే ఎదురొచ్చిన ప్రతి సమస్యను అవమానంగా చూడకుండా నెమ్మదిగా సరి అయిన దిశలో దానిని మార్చుకోవడం. మానసిక బలం అనేది ఒకరోజు అనుకోకుండా రాదు. ఒక్కో నిశ్శబ్ద క్షణం, ఒక్కో ఆలోచన, ఒక్కో చిరునవ్వు, ఇవన్నీ మనలో నెమ్మదిగా బలాన్ని పెంచుతాయి. మానసిక బలం అంటే ప్రతి కష్టానికి జవాబు ఇచ్చే ధైర్యం కాదు, అదే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండడం, ప్రతి పరిస్థితిని మనం సర్దుకునే శక్తి. మానసిక బలం ఉన్నవాళ్ళు ఏడవవచ్చు, బాధపడవచ్చు, కానీ చివరికి వారు గెలుస్తారు. ఎందుకంటే
వారు తమలోని ప్రశాంతతను తెలుసుకుంటారు. అది అన్ని శక్తుల కన్నా మించినది. నిజమైన బలం అనేది మనకు శాంతి లభించడం, మనలో ఉన్న ప్రశాంతత, మనలో ఉన్న ఆశ, మనలో ఉన్న ప్రేమ. ఈ మూడు మన బలాన్ని ప్రతిరోజు పెంచుతాయి. చివరిగా ఒక మాట, బలంగా ఉండడం అంటే ఎప్పుడూ గట్టిగా మాట్లాడడం కాదు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.